మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిజగరి మగ నిజగరి పా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. ప్రస్తుతం నేను జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నాను. ఈ నియోజకవర్గ కేంద్రంలో వెలిసిన జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులను, అలాగే ఈ అమ్మవారిని అనిత్యం పూజించే అర్చకులను అడిగి ఈ అమ్మవారి ప్రాశస్తాన్ని, అలాగే ఈ కార్తీక మాసాన శ్రవణ నక్షత్ర ప్రాశస్తాన్ని ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. జోగులాంబ అమ్మవారిని అనునిత్యం పూజించే అర్చకులు విక్రాంత్ శర్మ మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే అండి. నమస్కారం సార్. స్వామి, క్షేత్ర ప్రాశస్త్యం ఏంటండి? మనకుండే లంబస్తనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం. నా పేరు విక్రాంత్ శర్మ అండి. ఇక్కడ అమ్మవారి ఆలయంలో అర్చకుని. మనకుండే 18 శక్తిపీఠాల్లో అమ్మవారు 5వ శక్తిపీఠం అండి. అమ్మవారి శరీర భాగాల్లో పై పలువరస ఇక్కడ పడింది. స్వతసిద్ధంగా కింది పలువరస కన్నా పై పలువరస ఉష్ణం కాబట్టి అమ్మవారు ఉష్ణ రూపం. అంతకనే చుట్టూ జలగుండం ఉండి జలగుండం మధ్యలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారి శిరస్సున వచ్చి బల్లి, తేలు, కపాలము, గుడ్లగూబ ఉంటాయండి. అమ్మవారి యొక్క ఆసనం వచ్చి ప్రేతాసనం, శవం మీద కూర్చొని ఉంటుంది అమ్మవారు. వీటిని పంచవికృతాలు అంటాం. ఈ పంచవికృతాలు మనం దర్శనం చేసుకునే ప్రదేశం శ్మశానం. పరమేశ్వరుడు ఒక్కొక్క దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్క అమ్మవారు ఆయన అర్చిస్తుంది. పరమేశ్వరుడు శ్మశానంలో ఉన్నప్పుడు ఆయన అర్చించే దేవత జోగులాంబ. ఇది అమ్మవారి యొక్క రూపం అండి. స్వామి, ఈరోజు ప్రత్యేకత ఉందంటున్నారు. ఈరోజు ఈ గురువారానికి ఒక ప్రత్యేకత ఉందంటున్నారు. అంటే ఈ శ్రవణ నక్షత్రం కార్తీక మాసంలో వచ్చింది. అంటే ఇప్పుడు కోటి సోమవారాలు పూజలు చేసిన, అమ్మవారికి పూజలు చేసిన పుణ్యఫలం దక్కుతుంది అంటారు. ఇది వాస్తవమేనండి. ఈరోజు మామూలుగా కార్తీక మాసంలో వచ్చే అన్ని నక్షత్రాలకు శ్రవణ నక్షత్రానికి గురువారం కలిసి రావడం చాలా విశేషం అండి. శ్రవణ నక్షత్రం గురువారంతో కూర్చున్న శ్రవణ నక్షత్రం నవమి తిథి అండి. ఇవాళ మామూలుగా దత్త నవమి అంటారు దీన్ని. ఈరోజు ఉపాసకులకి చాలా ఉన్నతమైన రోజు అన్నమాట. ఈరోజు ఏది ఉపాసన చేసినా అత్యంతమైన ఫలితం లభిస్తుందండి ఈరోజు. కాబట్టి ఈరోజు చాలా విశేషం. ఈరోజు ఏ భగవత్ కార్యం చేసినా 1,000 రెట్లు ఫలితం అధికంగా వస్తుందని చెప్పబడుతుందండి. జోగులాంబ క్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు భక్తులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు నరసింహ కుమార్. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? అన్నమయ్య జిల్లా, రాయచోటి అన్నమయ్య జిల్లా. దర్శనం ఏ విధంగా జరిగిందండి? చాలా బాగా జరిగిందండి. కరెక్ట్ ఇది నైవేద్యం టైంలో వచ్చాం కాబట్టి, హారతి నైవేద్యం టైంలో వచ్చాం కాబట్టి దాని తర్వాత ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. మీరు ఇక్కడి నుంచి వచ్చారమ్మా? రాయచోటి. దర్శనం ఏ విధంగా జరిగింది? బాగా జరిగింది. ఇక్కడ ఈ క్షేత్రంలో భక్తులకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా? సరైన ఏర్పాట్లు. దర్శనం ఏ విధంగా జరిగింది? చాలా బాగా జరిగింది. సంతృప్తిగా ఉంది అమ్మవారి దర్శనం అయిన తర్వాత. మేడం, మీ పేరు? దివిజ. ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడికి? కర్నూలు నుంచి అండి. అంటే ఈరోజు ప్రత్యేకత తెలుసా అండి మీకు అసలు? తెలుసండి. శ్రవణ నక్షత్రము అష్టమి తేదీన ఈరోజు అమ్మవారికి కుంకుమార్చన జరిపిస్తున్నారు. ఇక్కడ కాశీ నుంచి వచ్చారు స్వామీజీ వారు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ 1,000 మహిళలతో కుంకుమార్చన జరిపిస్తున్నారు ఇక్కడ. దానికోసం మేము కూడా ఇక్కడికి వచ్చేసాం. దర్శనం ఏ విధంగా జరిగిందండి? దర్శనం చాలా బాగా జరిగిందండి. చాలా ప్రశాంతంగా కూడా జరిగింది. అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ఈ పుణ్యక్షేత్రం తగిన ఏర్పాట్లు చేశారా? చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్కరికి కూడా వాటి నీళ్ళ సదుపాయం కానీ, ఆహారం కానీ, టిఫిన్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అందరికి అనుకూలంగా చాలా చక్కగా చేశారండి. బ్రదర్, మీ పేరు? నా పేరు కె శివశంకర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇక్కడ? శాంతినగర్. దర్శనం బాగైందా? బాగైంది సార్. కాకపోతే టెంపుల్, బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్, జోగులాంబ అమ్మవారి టెంపుల్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాము.
మొత్తానికి జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్రం అయితే భక్తాదుల రాకపోకలతో కిటకిటలాడిపోతుంది. కార్తీక మాసం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే కేవలం తెలంగాణ నుంచే కాకుండా అటు ఏపీ నుంచి ఇటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న పరిస్థితి. ఈ క్షేత్రానికి అమ్మవారి దర్శనం కోసం వస్తున్న భక్తాదుల కోసం సంబంధిత దేవస్థాన యంత్రాంగం అయితే తగిన ఏర్పాట్లు అయితే చేపట్టింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, జోగులాంబ పుణ్యక్షేత్రం ప్రాంగణం నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో.